రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో రూపొందించిన సాంక్షనింగ్ రష్యా యాక్ట్ బిల్లుకు అమెరికా సెనేట్ తొలి ఆమోదం తెలిపింది. తాజాగా నిర్వహించిన ప్రొసీజరల్ ఓటింగ్లో తీర్మానం ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లు ద్వారా ప్రెసిడెంట్ పుతిన్ను పూర్తిగా లొంగదీసుకోవడం సాధ్యమేనా అంటే కాదంటున్నారు నిపుణులు. అయితే పుతిన్ వార్ మిషన్ కు ఆర్థికంగా ఇది గట్టి దెబ్బ కొట్టగలదని వారు విశ్లేషిస్తున్నారు. రష్యా నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేసే 5 అగ్రదేశాలపై ప్రధానంగా చైనా, భారత్పై 100% వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారం ఈ బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. దీనివల్ల రష్యా నుంచి చౌకగా చమురు కొనడానికి ఆయా దేశాలు వెనకాడతాయి. అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా చమురును రవాణా చేస్తున్న రహస్య ట్యాంకర్ల వ్యవస్థ షాడో ఫ్లీట్ పై ఈ బిల్లు కఠినమైన ఆంక్షలను విధిస్తుంది. ఈ బిల్లు చట్టంగా మారిన 30 రోజుల్లోగా రష్యా ప్రభుత్వ అనుబంధ ఆర్థిక సంస్థలపై తప్పనిసరిగా ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇది రష్యా అంతర్జాతీయ లావాదేవీలను మరింత కష్టతరం చేస్తుంది. రష్యాకు ఆయుధాలు, సాంకేతికతను అందిస్తున్న ఇరాన్ పై కూడా ఈ బిల్లు ద్వారా ఆంక్షలను 2031 వరకు పొడిగిస్తున్నారు. అయితే ఇంత చేసినా పుతిన్ ఎందుకు పూర్తిగా లొంగిపోడంటే అమెరికా గతంలో విధించిన ఎన్నో ఆంక్షలను రష్యా తట్టుకుని నిలబడింది. పశ్చిమ దేశాల ఆంక్షలకు తాము ప్రభావితం కామని క్రెమ్లిన్ ఇప్పటికే ప్రకటించింది. రష్యా ఆర్థిక వ్యవస్థను యుద్ధకాల అవసరాలకు అనుగుణంగా పుతిన్ మార్చేశాడు. అమెరికా 100% టారిఫ్ విధిస్తానని బెదిరించినా రష్యాకు, చైనాకు వ్యూహాత్మక ఆర్థిక మద్దతును కొనసాగించే అవకాశం ఉంది. అంతేకాదు అమెరికా చర్యలకు ప్రతిగా చైనా కూడా ఎదురుదాడికి దిగవచ్చు. ఇక ఈ బిల్లు ప్రకారం అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా లేదా శాంతి చర్చల కోసం కొన్ని దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే వేవర్ అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఇది పుతిన్ కు కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఇక భారతదేశం విషయానికి వస్తే యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారీగా రాయితీ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాల్చి అమెరికా కఠినంగా వ్యవహరిస్తే భారత్ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 100% సుంకం తప్పదు. అయితే అమెరికాతో ఉన్న వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా భారతదేశ ఇంధన భద్రత అవసరాలను పరిగణలోకి తీసుకుని అమెరికా చర్చల ద్వారా మినహాయింపులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు.